రైతులపై జరిగిన దాడులను అమరావతి రాజధాని రైతులు తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతూ ఉండటాన్ని తట్టుకోలేకే వైసీపీ రౌడీ మూకలతో రైతులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్ అమరావతి అభివృద్ధిని అడ్డుకుని రైతులను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యలు పట్టించుకుని జగన్కు ఇప్పుడు రైతులపై ప్రేమ ఎందుకు కలిగిందని ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ బోకర్లు అంటూ అవమానించారని ఆరోపించారు. ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించిన వారు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం ప్రజలను మోసం చేయడమేనని రైతులు పేర్కొన్నారు. ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఇటువంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధాని కాదు, ఇక్కడంతా శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం ఉన్న వైకాపా నాయకులు మరి నేడు అమరావతి పర్యటనకు రావటాన్ని ఏ రకంగా చూడాలా అంటే, వాళ్ళు వారి పరిపాలన 1924 మధ్య చెప్పిన ఎడారి, శ్మశానం అనే మాటలు వాళ్ళు వెనక్కి తీసుకుంటున్నారా, లేదు అవన్నీ కల్పితాలు, అబద్ధాలని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ముందు దాని సంగతి తేల్చాకే అమరావతిలో రైతుల దగ్గరకు కానీ ఎవరి దగ్గరకైనా రావాలని చెప్పి అమరావతి జేఏసీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం. 1631 రోజులు అమరావతి రైతులు ధర్నాలు కానీ, అప్పుడు 3 రాజధానులు అంటే దానికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేసినా, పాదయాత్రలు చేసినా ఏనాడు కూడా వీళ్ళు ఎప్పుడు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలిపింది కానీ, మాతో మాట్లాడింది కానీ, చర్చింది కానీ ఉన్నారు. మేము అమరావతి జేఏసీ తరఫున అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వటం కోసం, ఆయనకి మామూలుగా అపాయింట్మెంట్ కోసం మేము పంపిస్తే, తర్వాత పోస్ట్ కార్డు కూడా చేసి, రిజిస్టర్ పోస్ట్ చేసి ఎక్నాలజ్మెంట్ కూడా పెట్టుకున్నాం. కానీ అప్పుడు ఎప్పుడు పంపించలేదు, అప్పుడు కూడా మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మమ్మల్ని పిలవలేదు రైతుల్ని. మరి ఇప్పుడు నిజంగా వాళ్ళకి రైతుల మీద ప్రేమ ఉందని ఏ రకంగా అనుకుంటారు? ఇది కేవలం రైతుల మధ్య మామూలుగా ఇవ్వని రైతుల్ని విడదీసి, మామూలుగా వారు కొంతమంది రైతులు వారి 1-2 కొంత భూమి ఇవ్వటానికి ఇష్టపడిన వాళ్ళు, అరెకరం వాళ్ళు ఉన్నవాళ్ళు తర్వాత వారి భవిష్యత్తు ఏందని బెంగతో ఇవ్వట్లేదు తప్పితే ఎవరు రాజధానికి వ్యతిరేకం కాదని చెప్పి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చాక తర్వాత కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి వైపు తొంగి చూడని నాయకులు ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఈ రాజధానిలకు అడుగు పెడతా ఉన్నారు ముందుగా వాళ్ళు మాకు తెలియజేయాలా. అలాగే జగన్ రెడ్డి అధికారం చేపట్టగానే ప్రజావేదికని, ఉండవల్లో ఉన్నటువంటి ప్రజావేదికని కూల్చివేశారండి. ఆ కూల్చివేసిన సంఘటన, అలాగే రాష్ట్రంలో అనేక సంఘటనలు, విధ్వంసాలు, రాజకీయ ప్రాధాన్యత ఇచ్చారు. 3 రాజధానులు అని చెప్పి చెప్పడం వల్ల రాష్ట్రంలో అనేక రైతు సంఘాలు అందరూ నిరసనలు వ్యక్తం చేయడం జరిగిందండి. జగన్ రెడ్డి గత 5 ఏళ్ళు రాజధానిని నాశనం చేసి ఇప్పుడు రైతులకు న్యాయం చేయడానికి ఈ కమిటీని ఏ ఉద్దేశంతో రాజధానికి పంపించారో మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం మా అందరిపైన ఉన్నది. మేము ఏదైతే రాజధానికి 2015లో 42 సర్వే నెంబర్లో మేము భూమి ఇచ్చామండి, అట్లాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, రాష్ట్ర రాజధాని నిర్మించకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ, రాజధాని రైతులను ఇబ్బంది పెడుతూ, వాళ్ళ యొక్క భూములకి ఆర్థికంగా ముందుకెళ్ళలేకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఈరోజు రాజధానిని ఉద్ధరిస్తాము, రైతులకు న్యాయం చేస్తాము, మమ్మల్ని రైతులు పిలిచారు అనే కపట నాటకంతో ఈ రాజధానిలోకి విధ్వంసాన్ని సృష్టించడానికి ఇచ్చేశారండి. ఈరోజు ఏదైతే ఉండవిల్లో జరిగిన ఘటనకి వైసీపీ నాయకులు తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి నీతి వాక్యాలు ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు టీడీపీకి ఉండాలని.
ఒక్కొక్క వీడియోలో మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరికి ఎంత పొలం ఉంది, సర్వే నెంబర్లతో సహా మేము ఇస్తాము. రైతులో గుండాలో తెలుసుకొని మాట్లాడాలి. గత 5 సంవత్సరాలు రాజధానిలో 2019కు ముందు ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆ బిల్డింగులు, టిట్కో గృహాలు తుప్పు పట్టే విధంగా రాజధానిలో మిగిలిపోయిన ఇసుక, కంకర, సిమెంటు నీ ఎంపీ నందిగామ సురేష్ అనుచరులు ఎంతమంది అమ్ముకున్నారు. రాజధాని రైతులు వేల మంది రోడ్లెక్కినప్పుడు వాళ్ళు నీకు రైతుల్లా కనిపించలేదా? ఇవాళ మొన్నేదో నీ దగ్గరకు వచ్చిన మా రాజధాని గ్రామాల్లో 20 మంది రైతులు పెట్టుకొని వాళ్ళేనా నీకు రైతులు? ఈ రాజధాని 29 గ్రామాల్లో వేల మంది పాదయాత్ర చేశారు. వాళ్ళు రైతులు కాదా? వాళ్ళు నీకు కనపడతలేదా? నీ కార్యకర్తలే రైతుల్లా కనపడుతున్నారా నీకు? ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలా. మనం ఇప్పుడు అల్లాడడానికి అనుకూలం ఉందా, అనుకూలం లేదా, అవసరమా లేదా అనేది లేకుండా ఆ రోజు మనం అన్నం తినేటువంటి నోటితోటి అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడి అమరావతి రైతుల్ని, అమరావతి రైతుల యొక్క త్యాగాల్ని, అమరావతి మహిళల్ని, అమరావతి ప్రాంతాన్ని శ్మశానం, ఎడారి ఇది ఎందుకు పనికిరాదని ఇక్కడే పరిపాలన చేసుకుంటూ కూడా మరి నిస్సిగ్గుగా మరి వారు మనుషుల యొక్క విలువలకి, మరి మనుషుల యొక్క ఆత్మాభిమానానికి విలువనివ్వటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజున మరి అమరావతి ప్రాంతంలో పర్యటనకి రైతులు ఓదార్పుకి వచ్చారా? రైతుల మీద ఇంకా మీ మీద కక్ష మాకు పోలేదు, మీరు ఎలాగా దీన్ని అభివృద్ధి చేస్తారు, మీరు ఎలాగా కలిసికట్టుగా ఉంటారు, మీకు ఏ రైతైనా సరే మీ పక్కన అన్నదండగా వచ్చినటువంటి సందర్భం ఈ రోజు ఏమైనా ఉందా? మీరు వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి వాళ్ళకి కొన్ని చిన్న డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ని పరిష్కారం తీసుకొని క్రమేణా రోజుగా కూలింగ్ వస్తుందే తప్ప మాకు ఇక్కడ వాళ్ళు కూడా అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి అక్కడ ఏ రైతు కూడా ఇచ్చిన వాళ్ళు కానీ ఇవ్వని వాళ్ళు కానీ విరోధులు కాదు. మరి ఎన్నో రకాలుగా ఈ రైతులను అవమానపరిచి ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి ఈ వైసీపీ ముఖాలనే మనం ఏమనాలో ఒక్కసారి ఆలోచించండి. మరి రైతులంటే ఇప్పుడు ప్రేమ ఉండట్టు, మరి ఈ రాజధానిని నాశనం చేయటానికే ఈ యొక్క వైసీపీ ముఖాలు రావడం అనేది చాలా దారుణం, దౌర్భాగ్యం. మరి ఈ రాజధాని రైతులు ఇచ్చినటువంటి భూముల్ని మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 10,000 కోట్లు పెట్టుబడులు పెట్టి రాజధాని ఆ రోజు పరుగులు పెట్టిస్తే మరి 2019 నుంచి 24 దాకా అధికారంలోకి వచ్చినటువంటి సైకోరెడ్డి, గొడ్డల పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఎంత విధ్వంసం సృష్టించారో 5 సంవత్సరాలు మనందరం కూడా చూసాం. మరి ఉద్యమం చేస్తుంటుంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని ఏ రకంగా కించపరిచారో, ఏ రకంగా అవమానపరిచారో పోలీసుల ద్వారా ఆ రోజు మరి బూటుకాలతో మరి అమరావతిలో ఉన్నటువంటి రైతుల్ని, మరి రాష్ట్రానికి, మరి రాష్ట్ర ప్రజలకు, అలాగే మా భవిష్యత్తు అయినటువంటి ఈ రాజధానికి మేము భూములు ఇస్తే మా రైతు బిడ్డల్ని, మహిళల్ని ఏ రకంగా కాలుతో తన్ని అవమానపరిచారో ఒక్కసారి ఆలోచించేయండి. గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 3 రాజధానులు బిల్లు తెచ్చి మరి ఈ రకంగా అడ్డుకున్న ఈ ప్రభుత్వం గత మేము 1600 రోజులు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఒక్కరోజు కూడా ఒక్క మంత్రి కూడా పలకని ఈ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ రోజున మళ్ళా అధికారం మారంగానే మావిగన్ పేరుతో ఈ రోజున రైతులను పరామర్శించడానికి వస్తున్నామని చెప్పి కొత్త నాటకాలు ఆడుతున్నారు. మీరు ఈ గ్రామాల్లో పర్యటించాలంటే కేవలం ఒకే రాజధాని, మేము దానికి కట్టుబడి ఉన్నామని చెప్పండి. మేము మిమ్మల్ని స్వాగతించి మా సమస్యలు మీతో చెప్పుకుంటాం. కానీ మావిగన్ అని చెప్పి ఒక పక్కన మావిగన్ అని చెప్తూనే రైతులకు న్యాయం చేస్తామంటున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇవ్వాల్సిన వాళ్ళు కనీసం 4%, 5% ఉన్నారు. వారికి న్యాయం చేస్తామంటున్నారు. 98% మేమున్నాం. మాకు న్యాయం చేయండి, వాళ్ళకి న్యాయం చేయండి. కానీ ఒకే రాజధాని అని మీరు కట్టుబడి ఉన్నాడు. మిమ్మల్ని మేము రెడ్ కార్పెట్తో ఈ రాజధానికి తీసుకొస్తామని మా రాజధాని తరఫున మేమందరికీ తెలియజేస్తా ఉన్నాం.